ఎట్లా నీళ్ళు అందించాలి ఇదే బాట ఉంటుండే. ఇక పట్టణాల్లో అయితే వాటర్ ట్యాంకర్లు తప్ప ఇంకో దిక్కు లేకుండే. ఇలా బాధ పోయింది. అట్లే కరెంటు కష్టం ఉండే, ఆ కరెంటు కష్టం కూడా పోయింది. ట్రాన్స్ఫారంలు కాలుడు, మోటార్లు వేలుడు, ఈ లొల్లెంత పోయింది. మళ్ళా కాంగ్రెస్ అనే దరిద్రం వచ్చినాక మళ్ళీ శురువైంది నాకు తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే కేసీఆర్ గారు మీకు చూపెట్టిన బాట మీకు కళ్ళ ముంగటుంది. ఊరు ఎట్లా పరిశుభ్రంగా ఉండాలి, చెట్లు ఎట్లా పెంచాలి, ఊరిలో కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మీ అందరికి అవగాహన ఉంది. కానీ ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇందిరమ్మ ఇండ్లైనా ఇంకోటైనా పెన్షన్లు ఇచ్చేదైనా ఇంకోటైనా అదెవరో మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో చేసే పని కాదు. ఆ కార్యక్రమం కూడా మీరే బాసులు. దానికి ఎక్కడ పెట్టాలి లిస్టు? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులది ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలో. ఎవరు తీర్మానం చేయాలి? మీరే తీర్మానం చేస్తే లెక్క చెల్లుతుంది తప్ప నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అనే మాటను గుర్తు చేస్తున్నాం. నిన్నటి దాకా మీరు లేరు, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, ఒకటి రెండు రాలే. మీరు ఇగో మీ జిల్లాలో ఎంతమంది వచ్చిర్రంటే కొద్దిగా అనుమాన పక్షులు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి చదువుతున్నాం. నల్లగొండలో 23 మంది సర్పంచులు నల్లగొండ నియోజకవర్గంలో, ఎందుకంటే ఇక్కడ సర్పంచుల సంఖ్యనే తక్కువ. మిర్యాలగూడలో 40, నాగార్జున సాగర్ లో 39, దేవరకొండలో 70, నకిరేకల్లో 27. దేవరకొండలో జోష్ మీద ఉండరా? మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ గారు. ఇవాళ మీ తాండాలో మీ రాజ్యం వచ్చిందంటే మా నాయకులు, మా రవీంద్ర నాయక్ అన్న గాని మా నాయకులందరూ ఇవాళ ఏ ఊరికి ఆ ఊరు సర్పంచులు అవుతున్నారంటేనే దానికి కారణం ఎవరు? 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది ఎవరు? 3400 గిరిజన తాండాలు గూడాలు గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? అట్లాగే నకిరేకల్లో 27, మునుగోడులో అవి కలిపినా అవి కలిపితే 42, కలపకపోతే 27. ఎందుకంటే కలిపితే ఆ జిల్లా మన భువనగిరి జిల్లాలో కూడా అన్న కలిపి చెప్తున్నాడు. మొత్తం నియోజకవర్గం 42, ఈ జిల్లాలో వచ్చేటిది 27. మునుగోడులో 43, తుంగతుర్తిలో ఈ జిల్లాలోకి వచ్చేటిది 8. మొత్తం కలిపి 250 గ్రామ పంచాయతీలు ఒక్క నల్లగొండ జిల్లాలో మనం గెలుచుకున్నాం. సాధారణంగా అధికార పార్టీ ఎటుంటే గటే ఓటేస్తారు. ఎందుకు పంచాయతీ అనుకుంటారు ప్రజలు కూడా. ఎందుకంటే మళ్ళా 3 ఏళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఎలక్షన్లో చూసుకుందాం అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందంటే, ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అన్నంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి మాటలు, ఇట్లాంటి ముఖ్యమంత్రిని బహుశా ఎవరు చూసి ఉండరు. మనం కూడా చూసినాం. ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారిని, ఒక 6-7 ముఖ్యమంత్రుల్ని నేను కూడా నా కళ్ళతో చూసినా. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం నేను జీవితంలో చూడలే. ఏం మాటలు అవి, ఎంత వెకిలి వేషాలు. ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, 4000 రూపాయల పెన్షన్ ఏమైందంటే ఏమంటాడు? నీ గుడ్లు వీకి గోటీలాడతా. మరి మా ఆడబిడ్డలు ఏమైనా 2500 అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఏమైందా ముఖ్యమంత్రి, అమలు చేస్తలో 6 గ్యారంటీలు అంటే నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతానేమని దొంగ లెక్క చూస్తున్నారు. ఇక ఈయన మన ముఖ్యమంత్రి మన కర్మానికి. లంకె బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దంబాలో కొట్టిందంట. గట్లున్నది ఈయన కథ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒకటే దొంగ ప్రచారం నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. కిందికేంచి మీ దాకా ఊళ్ళల్లో మొదలు పెడితే కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి దాకా ఒకటే ప్రచారం. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు. యాడ అప్పులపాలు చేసిండు? నేను చెప్తలేను కదా. నిన్నగాక మొన్న బీజేపీ ఎంపీ ఒక ఆయన ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ చేసిన అప్పెంత? ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదో లెక్కలు చెప్తుండు, నిజమా కాదా అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళ ఎంపీ అడిగితే మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొత్తం భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ వాళ్ళే పెద్దోళ్ళు, వాళ్ళని అడిగింది. కాదని ఇంకోటి ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మొత్తం లెక్క పత్రం తీసేది వాళ్ళు. ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతున్నది, ఎంత అప్పు చేస్తున్నది లెక్కలు తీస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో చెప్పింది. నేను చెప్తున్న కథ కాదు, బీఆర్ఎస్ కథ కాదు. ఏం చెప్పిర్రంటే, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 80,000 కోట్లు. 72,000 కోట్లు. 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 3, 2023 నాడు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రం మీద 3,50,000 కోట్లు. మరి 3,50,000 కోట్లు మొత్తము, అందులో 72 మాకు వారసత్వంగా విరాసత్గా ఇచ్చింది. తీసేస్తే ఎంత?
2,80,000 కోట్లు. మరి 2,80,000 కోట్ల అప్పును రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి విక్రమార్క 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షలు అంటాడు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత. ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పే కాగి లెక్కలు నిజమా, ఈ సన్నాసులు చెప్పే కాకి లెక్కలు నిజమా, ఊరూర చర్చ పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండు మరి? అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో టింగు టింగు మన నాట్లేసే టైంకు పడ్డాయా లేవా? కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు రుణమాఫీ, 30,000 కోట్లతో రుణమాఫీ చేసిండు, 2 సార్లు లక్ష రూపాయలు. అట్లాగే 93,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, 27,000 కోట్ల రూపాయలు పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా 90% పూర్తి చేసిండు. మీ జిల్లాలో దామెర చెర్లలో విద్యుత్ కేంద్రం, అతి పెద్ద విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే, ఇవాళ 40,000 కోట్ల రూపాయలతోని ఇక్కడ కట్టిండు. మీ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ గారు వచ్చేదాకా ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండలో బ్రహ్మాండంగా 1 కాదు 3, సూర్యాపేటలో, నల్లగొండలో, భువనగిరిలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 3 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు కేసీఆర్ గారు పెట్టిండు. అప్పు చేసిండు. అవును, 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కో పిల్లాడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా వాళ్ళని తయారు చేసిండు. 7,000 మంది పిల్లలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షల రూపాయలు వాళ్ళు విదేశీ విద్యను అభ్యసించేందుకు 7,000 మంది పిల్లలకు ఇచ్చిండు. అవును, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మేనమామలాగా పెళ్లి చేసిండు. అవును, అప్పు చేసిండు. 15 లక్షల తల్లులకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు, కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేసి ప్రజలను ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు. నువ్వు వచ్చి 2 ఏళ్ళ, కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు చెప్తావా? ఒక ఇటుక పెట్టినవా? ఒక కాలువ దవ్వినవా? ఒక చెరువు దవ్వినవా? ఒక మంచి పని చేసినవా? ఒక హామీ నిలబెట్టుకున్నావా? ఏం చేసినావు? దయచేసి చెప్పు ప్రజలకు. శ్వేత పత్రాలు ప్రచురించి దమ్ముంటే చెప్పు. ఇవాళ ఎంతసేపు కేసులు పెడతా, పోలీసులను అడ్డం పెట్టుకొని బతుకుతా, ఎన్ని రోజులు తిరుగుతావు అట్లా? 2 ఏళ్ళు అయిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక అసలు కథ మొదలున్నది. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు, నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు. తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటది. దానికి పెద్దలు కేసీఆర్ గారు కూడా వస్తా ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి మరి కథానాయకుల మాదిరిగా కదిలి రావాలని చెప్పి కోరుతూ, గెలిచిన సర్పంచులకు చివరిగా నాది ఒకటే ఒక విజ్ఞప్తి, మీరెవ్వరూ భయపడే అవసరం లేదు, ఎలాంటి పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు. మీ హక్కుల గురించి, మీ బాధ్యతల గురించి తొందరలోనే అన్ని జిల్లాల్లో వర్క్ షాపులు కూడా పెడతాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం. లేవట్లగా చివరిగా నేను చెప్పే మాట,